వార్తలకు పునఃస్వాగతం. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ₹1,00,00,000 నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రి నాయక్ 13, 14, 15 తేదీల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవు దినంగా పరిగణించాలని ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు చక్రి నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏఐబిఎస్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ప్రపంచంలో ఉన్న బంజారాల ఆరాధ్య దైవమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారాలను ఆరాధ్య దైవాన్ని కొలుస్తుంటారని, సేవాలాల్ జయంతి రోజున రాష్ట్రంలో ఉన్న మహామహుల జన్మదినాన్ని ఏ విధంగా అయితే స్టేట్ ఫెస్టివల్గా పరిగణిస్తున్నారో అదేవిధంగా సేవాలాల్ జయంతి రోజున కూడా రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు. గుత్తి మండలం సేవాగఢ్ నందు నిర్వహించే సేవాలాల్ జయంతి ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి బంజారాలలో పెద్ద ఎత్తున తరలి వస్తుంటారని, భక్తుల సౌకర్యార్థం కార్యక్రమాలను నిర్వహించడానికి అధిక నిధులు అవసరం అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ఇచ్చేలాగానే ఈ ఏడాది కూడా ₹50 లక్షల సేవాగఢ్ అభివృద్ధికి మంజూరు చేసిందని తెలియపరుస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సరిపడా ఫండ్స్ కూడా ఇవ్వటం జరుగుతున్నది. మీరు రొట్టెల పండుగ చూసుకోండి, దాదాపు 5 కోట్ల దాకా. మొన్న కడపలో జరిగింది మైనార్టీ సంబంధించి, అక్కడ 2-3 కోట్ల దాకా ఇచ్చారు. కానీ దినదినాభివృద్ధి చెందుతున్న సేవాగఢ్ మాత్రం ప్రపంచంలో ఉన్న బంజారాలకి ఆరాధ దైవం. అలాంటి ఆరాధ దైవం మన అనంతపురం జిల్లాలో ముందు గర్వపడాలి. కానీ లాస్ట్ ఇయర్ 50 లక్షలు ఇచ్చారు, చాలా సంతోషం. ఈసారి కూడా 50 లక్షలు ఇచ్చారు. కానీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కోరుకుంటే మీరు ఇచ్చారు, చాలా సంతోషం ఇప్పుడు తెలియజేస్తూ, ఈ 50 లక్షలు సరిపోదనేది మా బాధ. తెలంగాణ చూడండి, దాదాపు 2 కోట్ల దాకా ఇస్తున్నారు, ఎవరి ఇయ్యరు. ఈసారి సెంట్రల్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు కాబట్టి, జోలరామ్ గారు, అలాగే ఇతర సీనియర్ ఆఫీసర్సు బీజేపీ నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను, దయచేసి ఏ విధంగా అయితే మీరు వాల్మీకి జయంతిని అవ్వచ్చు, సర్దార్ సౌత్ లచ్చన్ గారి బర్త్డే యానివర్సరీ అవ్వచ్చు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు అవ్వచ్చు, మనిషి వాల్మీకి మనం చేసుకున్నారు. అదేవిధంగా సెయింట్ కనకదాస్ గారి జయంతి. ఈ కనకదాస్ గారు ఏ విధంగా సెయింటో మా సేవాలాల్ మహారాజు కూడా మా బంజారాల జీవితాల మార్పు తీసుకురావడానికి అనేక ఊర్లకి టూర్ ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ మా కొన్ని బోధనలతోటి మాలో మార్పు తీసుకొచ్చారు, మాలో చైతన్యం తీసుకొచ్చారు. అలాంటి మహానుభావుని యొక్క జన్మదినోత్సవం మీరు లోకల్ ఫెస్టివల్గా చేయటం కొద్దిగా బాధాకరమైన విషయం. కాబట్టి 24 మంది ఏ విధంగా ఇచ్చారో మమ్మల్ని కూడా 25వ చేసి స్టేట్ ఫెస్టివల్గా చేసి ఫండ్స్ కూడా కొద్దిగా 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఎన్హాన్స్ చేయాలని, అంతకంటే ఎక్కువ ప్రతి జిల్లాలో జరుపుకునేటట్టు చేయాలని. ఎక్కడైతే మ్యాక్సిమం 25-26 జిల్లాలో ఉన్న మా బంజారాలు వాళ్ళు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకున్నట్టు మీ హయాంలోనే 2017లో ప్రతి జిల్లాకి దాదాపు ₹1,00,000 2 లక్షలు ఇచ్చి ఘనంగా జరుపుకుంటూ చేశారు, చాలా సంతోషం. ఈసారి కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకునేందుకు మినిమం 5 లక్షలు ఇవ్వాలని. అదేవిధంగా హోలీ పండుగ, బంజారాలకి హోలీ పండుగ జరుపుకునే ఒక సంప్రదాయం ఉన్నది. సంప్రదాయంలో భాగంగా మీకు తెలుసది ఈరోజు నిన్ననే స్టార్ట్ అయ్యారని చెప్పేసి మాకు వార్తలు వస్తున్నాయి. మార్చి 3వ తారీఖున కనుక హోలీ అయితే అది పండగ జరుపుకోవడానికి జనరల్గా ఇంత ముందు వాళ్ళ ఊర్లలోనే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో తీసుకునేవారు. ఇప్పుడు మాత్రం ఆచారాల పేరుతో రోడ్డు మీద వచ్చేసి మా యొక్క జాతి పరువును తీస్తున్నారు. కారణం ఏంటంటే దయచేసి వాళ్ళు అలా రావడానికి కారణం ప్రభుత్వం వారు ఆలోచించాలి. పేదరికం అని చెప్పేసి గంటాబద్ధంగా చెప్పగలను. చాలామంది పేదలకి బతుకు తెరువు కోసము కేరళను, హైదరాబాదు, బాంబే, కర్ణాటక వెళ్ళి బతుకుతున్నారు. కానీ హోలీ పండుగనే వచ్చినప్పుడు ఇక్కడే చేసుకొని బతుకచ్చని ఉద్దేశంతో సంప్రదాయంలో భాగంగా మ్యాక్సిమం ఊర్లలో టౌన్లకు వచ్చేసి కొంచెం ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్కి. అది మా జాతికి అవమానకరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దీనికి ఆలోచించి దానికి ఆపాలని. ఏదో నోట్ల మాటతో చెప్తే ఆపని. నేను కూడా చాలా ట్రై చేశాను. ఆల్ ఇండియా బంజారా సంఘం అన్ని జిల్లా బాడీలకి అన్ని శ్రేణులకి నేను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా ప్రయత్నం చేశారు. మేము బంద్ చేస్తాము, మాకు పండగ చేసుకుని డబ్బులు మీరు ఇస్తారు డైరెక్ట్ క్వశ్చన్ చేయటం. మేము కాపాడడానికి మా జాతి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మా సేవాలాల్ మహారాజ్ నలుగురికి బోధన చేసి మార్పు తీసుకొచ్చిన వ్యక్తి యొక్క జయంతిని పురస్కరించుకొని మన స్టేట్ హాలిడేగా చేస్తూ, స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తూ ప్రతి జిల్లాలోనూ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఘనమూలంగా జరుపుకునే ప్రతి జిల్లాకి ఫండ్స్ కేటాయిస్తూనే హోలీ మామూలు కూడా కొద్దిగా మహిళలు రోడ్డు మీద రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆలోచించి మేము ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది జనవరి 6వ తారీఖున.
అది ఎక్కడ ఉన్నదో తెలియదు. అపాయింట్మెంట్ అడిగాం, అపాయింట్మెంట్కు దిక్కు లేదు. ఎందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నాం కూడా పెద్దలు ఆలోచించాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు. మా వాణిమాన్ని వినిపించడానికి ఎవరు లేరు బంజారాల తరఫున. మీకు తెలుసు, మైదాన ప్రాంతంలో గిరిజన ఎమ్మెల్యే కూడా, ఎంపీకి కూడా, ఎమ్మెల్సీ కూడా లేరు. కారణం ఏంటంటే ఇంకా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అసెంబ్లీ సంఖ్య ఏదైతే పాపులేషన్ ఉన్నదో డిస్టిక్ని యూనిట్ చేసుకొని చేయబట్టి ఎస్సీస్కి ప్రతి జిల్లాలోనూ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నారు. అదే ఎస్టీలకు మాత్రం స్టేట్ని యూనిట్ చేసుకొని చేయబట్టి ఇక్కడ ఉండే పాపులేషన్ కూడా ఏజెన్సీకి క్యాలిక్యులేట్ చేయబట్టి అక్కడ 7 ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వారు. అది సరిపోదని చెప్పేసి ఎస్టీ కమిషన్ కూడా అన్యాయం జరిగింది. మా బంజారాలకి టీటీడీ మెంబర్లు కూడా అన్యాయం జరిగింది. ఇది ఏదో చేస్తున్నామని చెప్పి దయచేసి మీరు ఏదో పార్టీ పరంగా మాట్లాడుతున్నారు అనుకోకండి. మేము ఏ పార్టీ కాదు కాబట్టి తెలుసుకోండి. మీరు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటాయి. ఆ పార్టీ కూడా అడుగుతున్నారు, ఈ పార్టీ అనుకుంటున్నారు, మీరేమో ఆ పార్టీ అనుకుంటున్నారు. ఇరువైపులో మేము కొద్దిగా నలిగిపోతున్నాం కాబట్టి పార్టీ పరంగా కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఏ పార్టీలకు అనుకూలంగా కాకుండానే మాకు పనిచేసే వాళ్ళనే కొద్దిగా మేము సపోర్ట్ చేయాలని ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక బలమైన సంఘం ఏర్పడాలనే ఉద్దేశంతో మా పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు పూజారి రంజిత్ గారు 1997లో స్థాపించారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ఆ ప్లాట్ఫామ్ మీద మా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందులోనే ఈరోజు వచ్చినటువంటి జీవో చూశాను, నేను 50 లక్షలు ఇచ్చారు, సంతోషంగానే అది సరిపోదని చెప్పేసి ప్రభుత్వ మన గౌరవ ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకొస్తూ అది ఎన్నాన్స్ చేసి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని. మేము కూడా మనుషులమే, మేము కూడా మీకు ఓట్లు వేసిన వాళ్ళమే. అంతేగాని దయచేసి వీళ్ళు ఎంత ఉండాలి సంఖ్య అని చెప్పేసి అనుకోకండి. మా సంఖ్య మాకు ఉన్నది, ఉన్నవాటికి ఉన్నది. దయచేసి మీరు కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా పెంచగలిగితే డెఫినెట్గా మీ యొక్క పార్టీని మేము కూడా గుర్తుంచుకుంటాం. లేని పక్షంలో ఆ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తున్నాం మీ పార్టీకి అదే ఆలోచిస్తే మా జనాలకు తీసుకెళ్ళేసి ప్రభుత్వానికి మీకు తెలుసు, మీ మెంబర్లకి మీరు పనిచేసినప్పుడు మా పార్టీ మా మెంబర్లకు పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయమంటాం, తప్పే లేదు. ఎందుకంటే మినిమం ఇది ఇయర్లీ ఒకసారి వస్తుంది. 24 మంది లిస్టులో శివలాల్ మహారాజుని కూడా ఇంక్లూడ్ చేయమని లెటర్ రాశాం. ఆ లెటర్లు ఎందుకు రాసేప్పుడు చూడాలా. ఒక ఎమ్మెల్యేలో ఎంపీని ఇస్తేనే చూస్తామంటే ఎంపీలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎంపీని కూడా కలవబోతున్నాము. దయచేసి ముఖ్యమంత్రి వరకు వేరే విధంగా అనుకోకుండా మేము ఏదో కొద్దిగా వార్నింగ్ ఇవ్వాలి కాదు. ఇది మా వాణివాడిని వినిపించగలుగుతున్నాం. మేము చేయలేదనుకో మీ దృష్టికి తీసుకురారు. కాబట్టి ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చాలా బలమైన సంఘము, పార్టీలకు అతీతంగా రాజకీయ సంఘము. ఎవరికైతే పట్టి చేస్తున్నారో వాళ్ళకు కొద్దిగా గుర్తించి మేము డెఫినెట్గా సహకరించడానికి మా బంజారాలు రెడీగా ఉన్నారు. కాకపోతే మనం వాడుకుంటున్నారు కాబట్టి అర్థం చేసుకొని మా అనుభవాలు అయితే ఉన్నాయి దెబ్బతినకుండా కొద్దిగా గుర్తించి మేము చెప్పిన డిమాండ్ని కొద్దిగా అర్థం చేసుకొని ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇది టైం కాదు, మీకు వచ్చి కలుసుకుంటాం. అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తే డెఫినెట్గా మా సమస్యలు చెప్పుకొని మా ప్రజలకి చేరువలో ఉంటామని చెప్పేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ మాట్లాడుతూ 13, 14, 15 తేదీల్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలకు బంజారాలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు ఫిబ్రవరి 13, 14, 15న జరుగుతున్నాయి. యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్న బంజారా సోదరులు హాజరై ఆ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈసారి కూడా జయంతి ఉత్సవాలు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలనేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బానో చక్రి నాయక్ సార్ గారు కూడా తెలియజేశారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా యూనిట్ తరపున ప్రతి ఒక్క బంజారా సోదరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆశిస్తున్నాం. సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కొర్రా జగన్నాథరావు సార్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్ సార్ గారు, సెక్రటరీ అశ్వత్థనాయక్ సార్ గారు, మరి మా సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆదేశాల మేరకు ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ మా సోదరులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం పాల్పంచుకుంటున్నారు. నిన్న జరిగిన మీటింగ్ జాయింట్ సెక్రటరీ సార్ కూడా, కలెక్టర్ సార్ కూడా రివ్యూ చేశారు అధికారులతో. అధికారులు కూడా ఈ కార్యక్రమం పరంగా చొరవ చూపించి ఏదైతే మా బంజారా సోదరులు అక్కడ హాజరవుతారో
వారికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసం నాయక్ మాట్లాడుతూ సేవాగఢ్ నందు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాములు నాయక్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎల్ఐసి రాములు నాయక్ పాల్గొన్నారు. నా పేరు బి శ్రీనివాస్ నాయక్. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి. మేము ప్రతి ఏటా జనవరి 13, 14, 15 గుత్తి యందు శ్రీ సంత్ జవహర్లాల్ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాము. ఆ జరుపుకునే ప్రోగ్రామ్ని అందరూ జరుపుకునే విధంగా అన్ని కులాల సంఘాలు జరుపుకుంటున్నారు. అన్ని కులాల సంఘాలకి గవర్నమెంటే నిధులు కేటాయించి వాళ్ళని కలెక్టర్లతో ఆ ప్రోగ్రాం చేయిస్తుంది. మాకు అలాగే గవర్నమెంట్ కేటాయించి ప్రభుత్వం తరపున చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి లోకల్ హాలిడే కాకుండా స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.